సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. పరలోక కుటుంబ పరిచర్య మంది నిర్మాణ పనులు ఆలస్యం అవ్వకుండా త్వరగా పూర్తవులాగా ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఉదయకాల సమయంలో 11 గంటలకు మందిరములో ప్రార్థన ఉంటుంది. ప్రతి వారు వచ్చి దేవుని యొక్క వాక్యం ద్వారా ఆశీర్వాదం పొందుకోవాల్సిందిగా కోరుకున్నాం. సాయంకాలం 6 గంటలకు బిబ్లికల్ ఫిలిం షో ఉంటుంది. ప్రతి వారు సకాలు వచ్చి దేవుని యొక్క విజ్ఞానాన్ని తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మన జీవితంలో కొన్నిసార్లు అనిపిస్తుంటది, మనం ఎంతో నిజాయితీగా ఉన్నాం, ఎంతో చక్కగా ఉన్నాం, అయినా నన్నే అందరూ అవమానిస్తున్నారు. మనం బాధించిన వారు చాలా ఆనందంగా ఉన్నామని అనుకుంటాం. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యోబు గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం, నిన్ను పగపట్టువారు అవమానభరితులగుదురు, దుష్టులు గుడారము ఇంక నిలువ పోవును. ప్రియ కుమార్తె, దేవుని యొక్క లేఖనం చెప్తుంది, ఎవరైతే ఈ దుష్ట మనసు కలవారున్నారో వారు గుడారం ఒక దినాన కొల్చిపోతుంది. అన్యాయము అక్రమాలు చేసే వాళ్ళు ఈరోజు చాలా ఆనందంగా గడపవచ్చు, కానీ ప్రియకుమారుకు మాతో ఒక రోజు వస్తుందంట, వారి గుడారము నాశనం అవబోతుంది, లేదా వారు మరలా పశ్చాత్తాపడే కాలం వస్తుంది. ఒకవేళ నీతిమంతులుగా ఈరోజు దుఃఖపడవచ్చు, కానీ ఒక దినం వస్తుంది వారు ఆనందపడతారు. ప్రియకుమారుకు మాతో ఒకవేళ ఈరోజు నీవు ఇలాంటి బలహీన సమయంలో ఉన్నావా, నువ్వు ఒకవేళ నువ్వు నిజాయితీగా ఉన్నావు, చాలా చక్కగా జీవిస్తున్నావు, కానీ ఎన్నో శ్రమ అనుభవిస్తున్నావు, కానీ వీటిని చూచి నీ నిజాయితీని విడిచిపెట్టక, నీ నమ్మకత్వాన్ని విడిచిపెట్టక, భక్తిని బట్టి మన విశ్వాస జీవితాన్ని మార్చుకోవద్దు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఇదిగో నేను నీ పక్షమున వ్యాజ్యమాడుతాను. ఒకవేళ నేను పగబెట్టిన వారు వర్ధిల్తను అనుకుంటున్నావేమో, కానీ వారి తప్పుడు త్రోవను బట్టి వారికి తీర్పు తెచ్చబడుతుంది. కావున మనమేమి వాటి గురించి మన హృదయాన్ని చెడగొట్టుకోవద్దు, కానీ మనం ఇంకను చేయాల్సింది ప్రభువైన యేసు యందు నమ్మకుంచడం, ఆయన మీద ఇంకా ఆధారపడి వెళ్ళడం, ఆయన మన పట్ల గొప్ప కార్యం చేశాక నమ్మకంతో ముందుకు వెళ్ళాం. ఆయన మనను దీవించగల సమర్థుడు, ఆయన తన గొప్ప ఐశ్వర్యముతో నడిపించగల సమర్థుడు. కావున ప్రియకుమారుకు మాతే ఈ ఉదయకాల సమయంలో ప్రభువునందు ఓదార్చపడు, ఆయన దరి తెచ్చుకో, ప్రభు నీ పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవా, బలపరచండి, నీ కృపాక్షాములతో నింపబడుతున్నాం. అనవాకున్న ప్రతి కొదును మీరు తీసివేయండి. ఇదిగో మరి ముఖ్యంగా నీ యొక్క హస్తములో ఆయన వారి నమ్మకత్వం దయచేయండి ప్రభా. భక్తులను చూచి వ్యసన పడకుండా ప్రభా, వారి వల్ల వారి జీవితాలు మార్చుకోకుండా నేను నమ్ముకుంటకు సహాయం దయచేయండి. ఇదిగో మీరు నమ్ముకున్న వారిని మీరే బలపరిచి దీవించమని యేసు నమ్ముతున్నాం తండ్రి. ఆమేన్. ఆయన నమ్ముకుంచండి, ప్రభు పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.